సీతమ్మ రాముడు ఇద్దరూ కూడా 5 విషయముల చేత అన్యోన్య దాంపత్యమును పొందినవారు. ఎక్కడో పుట్టినవాడు ఆ పిల్లవాడు, ఎక్కడో పుట్టినది ఈ పిల్ల. వీళ్ళు జీవితాన్ని పంచుకోవడం కాదు, ఈ జన్మకి కాదు, వాళ్ళు ఇప్పుడు కలిసి ఉండి చేసినటువంటి పనుల వలన ఉత్తరోత్తర జన్మలను కూడా జీవుల్ని ఒకరినొకరు ఉద్ధరించుకుంటారు. అంత గొప్ప భాగస్వామ్యం దాంపత్యం. అందులో ఆయనకు ధర్మమునకు ఉపకరణమై నిలబడుతోంది, ఆయన ఆమెకు ఉద్ధారకుడై నిలబడుతున్నాడు. ఇద్దరూ చెయ్యి పట్టి ప్రస్థానం చేసి జీవితాల్ని పండించుకోవాలి. అలా పండించుకోవాలి అంటే వీళ్ళిద్దరి మధ్య 5 సరిపోతాయా అన్నది నిర్ణయించవలసిన వాళ్ళు పెద్దలు. ఏ 5టిని ఆధారం చేసుకుంటారంటే శీలము మొదటిది. శీలం అంటే స్వభావము పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని అంత తొందరగా విరిచేయడం సాధ్యం కాదు. నిజానికి స్వభావం మారేది దేని వలన మారుతుంది అంటే కేవలము సత్సంగము వలన మారుతుంది. సత్పురుషులతో కలిసి తిరుగుతున్నాం అనుకోండి, స్వభావం కొంతవరకు తగ్గిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు. ఏనుగు ఉందనుకోండి, అలా నడిచి వెడుతూ ఉంటుంది. నడిచి వెడుతూ ఆ పక్కన పూల చెట్టు కనపడితే కొమ్మలాగుతుంది. అంతవరకు ఎందుకు, నేను క్షేత్రానికి వెళ్ళాను, పేర్లు ఎందుకు, ఆ క్షేత్రంలో ఓ ఏనుగు వెనకాతలు వస్తోందని చూసుకోలేదు. ముందు ఒక మహిళా భక్తురాలు వెడుతోంది. ఆవిడ కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని ఉన్నారు. ఈ వెడుతున్న ఏనుగు అకస్మాత్తుగా తొండంతో ఆవిడ కొప్పులో పువ్వులు పట్టి లాగబోయింది. వెంటనే మావటి పక్కనున్నవాడు దాని తొండం మీద ఆ చేతిలో ఉన్నటువంటి అంకుశంతో ఇలా అన్నాడు. కొద్దిగా తగలగానే అంకుశం ఆ తొండం కిందకి దింపేసింది. అంటే మావటికి అంకుశానికి అంత వశపడిపోతుంది. ఏనుగు అక్కడ నిలబడింది అనుకోండి, దానికి వెళ్ళాలని ఉంటుంది ముందుకి. ఆయన ఏం చేస్తాడంటే ఎవరితోనో కబుర్లు చెప్పుకుంటూ ఆ ముందు కాళ్ళ ముందు అంకుశాన్ని పెట్టి కూర్చుంటాడు. అది కాలు ఎత్తుతుంది, అంకుశాన్ని దాటి మాత్రం వేయదు. అంకుశం మీద ఏం చేస్తుందంటే కాలు ఊపుతుంది, ఇలా ఊపుతుంది తప్ప అంకుశాన్ని దాటి కాలు మాత్రం వేయదు. అంటే అంతగా వశపడుతుంది. సత్సంగం ఏం చేస్తుందంటే ఆయనతో కలిసి తిరుగుతున్నాం, ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఎట్లా ఆలోచిస్తారు, మనం ఆయనతో కలిసి తిరిగి మనకి ఇంకా ఈ చేడా పేడా వదలకపోతే ఇంక దీనికి తిరిగినట్టు, ఇప్పుడు కూడా వదలకపోతే ఇది జన్మజన్మాంతరములలో మనల్ని వదలదు, మనం మారాలి అని సత్పురుష సహవాసము చేత మారిపోతారు. ఇనుము చూడండి చాలా గట్టిగా ఉంటుంది, అగ్ని సంపర్కం పొందిందనుకోండి వంగిపోతుంది. అదే ఇనుము నీటి సంపర్కం పొందిందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది, పనికి రాకుండా. దేనితో కలిశారన్న దాన్ని బట్టి ప్రయోజనాత్మకమా అప్రయోజనకరమా అన్నది తెలిసిపోతుంది. కర్ణుడు దుర్యోధనుడితో కలిశాడు, ఏమైంది, ఏం కీర్తి పొందాడు. ఆంజనేయ స్వామి రాముడితో కలిశారు, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. మీరు ఎవరితో కలిసి ఉన్నారన్నది కూడా గౌరవానికి కారణం. రాగి బంగారంతో కలిసిందనుకోండి, బంగారం అంతగానూ దాచబడుతుంది, గౌరవింపబడుతుంది. ఎవరితో కలిశారన్న దాన్ని బట్టి రాణిస్తారు. అందుకని సత్సంగం ఏం చేస్తుంది అంటే మారుస్తుంది. మనకి శీలము అంటే స్వభావం, పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం ఏదుందో దానికి విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వివాహం చేశారనుకోండి, వాళ్ళకి మనసులలో ఒండురల యందు సంతృప్తి ఉండే అవకాశం ఉండదు. ఎందుకనంటే నా దారి ఇది, ఆయన దారి అది, ఆయన కూడా కలిసి వస్తే ఎంత బాగుండునో అన్న భావన ఈవిడికి, అట్లాగా కాకుండా ఇట్లా నడిస్తే ఎంత బాగుండునో అన్న భావన ఈయనకి ఉండిపోయిందనుకోండి, అది సంతోషం కాదు. ఇద్దరూ కలిసి ఒకలా చేయగలిగారనుకోండి, అందులో ఉండే సంతోషమే వేరు. భానుమతి రామకృష్ణని మీరు చలనచిత్రాల్లో ప్రఖ్యాత నటి, నేపథ్య గాయకురాలు, సంగీత విదుషీమణి, మీరు ఆవిడ గురించి వినుంటారు. భానుమతి రామకృష్ణ గారి తల్లిదండ్రులు దుర్భర దారిద్ర్యం అనుభవించారు. వాళ్ళు కొద్దిగా ఇంట్లో బియ్యం ఉంటే నూకలు చేసి జావ కాసి పిల్లలకి ఇచ్చి వాళ్ళు కడుపు నిండా తాగి పడుకుని నిద్రపోతే, తినడానికి ఏమీ లేకపోతే
పెరట్లో ఉన్నటువంటి బచ్చలాకులు తెచ్చుకొని ఉడకపెట్టుకుని కొద్దిగా ఉప్పు కారం చల్లుకుని ఆ ముద్ద ఎంత తింటారు, ఎలా తింటారు, కొద్ది కొద్దిగా తిని కాసిని మంచినీళ్ళు తాగి ఇద్దరూ కలిసి ఒకళ్ళు వీణ వాయిస్తుంటే ఒకళ్ళు పాట పాడేవారు, ఒకళ్ళు పాట పాడుతుంటే ఒకళ్ళు వీణ వాయించేవారు. రాత్రి చాలాసేపు ఆ భగవన్నామ సంకీర్తనలో సంగీతంలో వాళ్ళు ఇద్దరూ కూడా సేద తీరిపోయేవారు. అంటే ఇద్దరి యొక్క స్వభావము ఒకటైందనుకోండి, దాంపత్యం అంత అందంగా ఉంటుంది, ఒక్క మాట కింద పెడుతుంది. అందుకని ఆ స్వభావం తెలుసుకోగలిగిన వాళ్ళు పెద్దలు. తుల్యశీల సీతారాముల యొక్క స్వభావం ఒక్కలాంటిది. ఏమిటి స్వభావం? దయ. రాముడిది అంత కారుణ్య స్వభావం, సీతమ్మది అంత కారుణ్యం. రాముడి దయ సముద్రపు లోతు ఎట్లా చెప్పలేమో అట్లాగే చెప్పలేం. అందుకు కదా గోపరాజు గారు 1కి 10 మార్లు శతకంలో దాశరథి కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు. కరుణకు పయోనిధి, సముద్రము వంటి వాడు రాముడు. రాముని కన్నా ఇంకా ఎక్కువ కారుణ్యం సీతమ్మది. అందుకని అసితీక్షణ, ఆమె కన్ను ఎరుపెక్కదు, ఎప్పుడూ నలుపే. అంటే అంత దయగలిగిన తల్లి సీతమ్మ. అది ఇద్దరి స్వభావం. అందుకు సీతారాములు అనేటప్పటికీ నేల మీద పడిపోయి నమస్కారం చేస్తాం. వయో, పురుషుడు పెద్దవాడై ఉండాలి, స్త్రీ చిన్న వయసుదై ఉండాలి. అందుకని సీతారాములిద్దరూ అటువంటి వయస్సులో ఉన్నవారు. ఇద్దరికి 6 సంవత్సరములు తేడా. అట్లాగే వృత్తాం, నడవడి. ప్రవర్తించినప్పుడు ఇద్దరూ కూడా ఎలా ప్రవర్తిస్తారు అన్నదాన్ని బట్టి ఇంటి గౌరవం కానీ ఆ దాంపత్య గౌరవం కానీ ఆధారపడుతుంది. అంత గొప్పగా అబ్బా ఆయనకు ఆయనే సాటి, ఆవిడకు ఆవిడే సాటి అన్నారనుకోండి, ఇద్దరూ ఏమి దంపతులండి. ఇద్దరిది హద్దు లేదు అసలు ఆ ప్రేమకి. ఇద్దరికి ఆ పెట్టుకోవడానికి హద్దు లేదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదు, ఏదో చేయలేదు, ఏదో చేయలేదని ఆర్తి పొందుతారు. ఏమిటండి ఆ ప్రేమ అనిపించుకున్న దంపతులు ఉన్నారే, వాళ్ళు ధన్యజీవులు. ఆ పైన పేర్లు కూడా అలా కలిశాయనుకోండి. ఏదో ఆవిడ పేరు రమాదేవి, ఆయన పేరు సత్యనారాయణమూర్తి అనుకోండి. రమా సత్యనారాయణమూర్తి అని వ్రతం చేస్తాం కదా, అలా కలిశాయనుకోండి, అది ఇంకా అందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో రాస్తే ఒకరి పేరులో ఒకరి పేరు ఒదిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా అక్షరాలు ఈవిడు ఆయన పేరులోకి వెళ్ళిపోతాయి. కోటేశ్వరరావు ఈశ్వరి అనుకోండి, ఈఎస్డబ్ల్యూఏఆర్ అందులోకి వెళ్ళిపోయి పేరులో అక్షరాలు అందులో సంగమిస్తాయి పూర్తిగా. అట్లా నేను ఉదాహరణకి చెప్పాను సుమండి. కాబట్టి ఈ అన్యోన్యత అన్నది ఉన్నదే, అది నడవడి యందు ప్రతిఫలించాలి. అది నడవడిలో ఇద్దరూ కూడా ఒక్కలా ప్రవర్తించగలిగి ఆదర్శవంతంగా అంత గొప్పగా. ఇంటికి పెద్దలు వస్తే ఇద్దరూ అట్లా ఉండడం, ఇద్దరూ అంత వినయంగా ఉండడం, ఇద్దరి యందు ప్రేమ స్వభావం, ఇద్దరి యందు పరోపకార బుద్ధి ఉన్నారనుకోండి, కొన్ని తరాలు చెప్పుకుంటారు. వాళ్ళల్లా బ్రతకాలి, వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు చేసిన పుణ్యం, మీరు మళ్ళీ వాళ్ళ గౌరవం తెచ్చుకోవాలని ఆశీర్వచనం చేస్తారు. అది దంపతుల మధ్య అన్యోన్యత వలన ఆచరణాత్మకమైనటువంటి నడవడి.